యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలం దేవుని ధ్యానాలకు ఆహ్వానం. పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ భార్యాభర్తల గురించి ఒక మాట ఆయన రాశారు. దానిలో ఏమన్నారంటే, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి. అదొక శ్రేష్టమైన మాట. ఎఫెసీ 5:22లో స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. లోబడి ఉండటం అనేది బహు కష్టమైన ప్రక్రియ. వాస్తవానికి స్త్రీలు మేము ప్రేమిస్తాము కానీ మేము లోబడి ఉండలేము అనే ఒక స్వాభావికమైన వారి యొక్క శరీరంలో ఉన్న జెనెటిక్ ఆ రకంగా అమర్చబడి ఉంటుంది. కానీ పౌలు వారితో చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎలాగో ప్రేమిస్తారు కానీ లోబడి ఉండండి. ఆదికాండం నుంచి గమనిస్తే హవ్వ లోబడలేదు కనుక, సొంత నిర్ణయాలు తీసుకుంది కనుక, సొంత ఆలోచన చేసింది కనుక, సొంతగా తాను ఒక విషయంలో తను తానే ముందుకెళ్ళింది కనుక చాలా ఇబ్బంది పాలు జరిగింది అని మీ యొక్క సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి అనగా అర్థం ఏంటంటే, వారి మాట వినండి, వారి సలహా అడగండి. 1-2 సార్లు వాళ్ళు ఆలోచించి అవునంటే అవునంటారు, కాదంటే కాదంటారు. అంతేగాని నా మాటే చెల్లుతుందని అంత కూడా మీ ఆలోచనలోనే వెళ్ళవద్దు అని పౌలు గారు అక్కడ చెప్పారు. 24వ వచనంలో ప్రభు ఏమన్నాడంటే, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. ఇది దైవవాక్యము చెప్పిన సత్యం. ఈ రకంగానే కుటుంబ వ్యవస్థ ముందుకు వెళ్ళవలసిందే. అయితే దానికి భిన్నంగా వారు తమను తాము అలంకరించుకొని మంచి స్థితిలో ఉంటారు, కానీ వారు విధేయులు అవలేని పరిస్థితుల్లో కుటుంబంలో చిచ్చు కలహాలు ఇవన్నీ వచ్చి సమాధానము క్షేమము లేని స్థితి కుటుంబాల్లో కలుగుతూ ఉంటుంది. 1 పేతురు పత్రికలో 3వ అధ్యాయంలో 4వ వచనంలో పేతురు గారు అన్నాడు, సాధువైనట్టు మృదువైనట్టు అగు గుణమును అక్షయ అలంకారమును మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఎంత గంభీరమైన విషయం. సాధువైనట్టు మృదువైనట్టు, సాధువైనట్టు మృదువైనట్టు, సాఫ్ట్ అండ్ టెండర్. కాబట్టి స్త్రీలకు ప్రభు చెప్పిన మాట కేవలం భర్తలకే కాదు, సమాజంలోనూ సంఘములోనూ సాధువుగా వారు ఉండాలని, మృదువుగా మాట్లాడాలని, అన్ని విషయాల్లో ఆ రకంగా వారు కుటుంబాన్ని గెలవాలని దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 31:10లో ఓ మాట చూస్తున్నాం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. గుణవతి అయిన భార్య అనగా లోబడే భార్య, సాధు అయినట్టు భార్య, మృదువుగా మాట్లాడే భార్య, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అటుది ముత్యము కంటే అమూల్యమైనది అనే మాట గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ప్రార్థనా పరులైన స్త్రీలను అనేకులను మనం గమనించాం. ఈనాడు విధేయురాలైన భార్యలు దేవునికి ఎంతో ప్రీతికరంగా ఉంటారు. కుటుంబంలో వారు చాలా వెలుగుమయంగా ఉంటారు, కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆ రకమైన గొప్ప కృప ప్రభు ఈ వాక్యం వినే మీకు దయచేయును గాక. ఆమెన్. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకు స్తుతులు.
గొప్ప కృపతో మమ్మల్ని నింపి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి ఉన్నామా తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ కృపా సమాధానం మనందరికీ ప్రత్యేకంగా కుటుంబాలకు వెన్నెముకగా ఉన్న భార్యలకు తల్లులకు తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.